అధ్యాయం 42 న్యాయాధిపతులు 13వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు గోత్రానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అను పేరుగల మానుయే. అతను ఏదో కుమారుడు, ఓడో కుమారుడు, ఎరిడేన్ కుమారుడు, ఎరిడేన్ కుమారుడు, పదేసూర్ కుమారుడు, దేమా కుమారుడు, సూసి కుమారుడు, దాను కుమారుడు. అతనికి ఎలూమా అనే భార్య ఉంది. ఆమె రేమాకు కుమార్తె. ఆమె గొడ్రాలు మరియు అతనికి పిల్లలు పుట్టలేదు. మరియు ఆమె భర్త మనుయే దినదినము ఆమెతో ఇలా అన్నాడు, ఇదిగో నీవు కనకుండా ప్రభువు నీ గర్భమును మూసివేశను, కాబట్టి నేను సంతానం లేకుండా చనిపోకుండానట్లు నన్ను విడిపించుము. మరియు ఆమె ఇలా అంది, యెహోవా నన్ను కనకుండా ఆపలేదు, నిన్ను మాత్రమే నేను ఫలించకుండా ఆపాడు. మరియు అతను ఆమెతో ఇలా అన్నాడు, చట్టం మన విచారణను స్పష్టం చేయనివ్వండి. వారు దినదినం వాదించుకొనుచుండగా ఫలం లేకపోవుట చేత వారిద్దరూ దుఃఖపడుచున్నందున ఒక రాత్రి ఆ స్త్రీ పై గదిలోనికి వెళ్ళి ఇలా ప్రార్థించను, సర్వశరీరులకు దేవుడవైన ఓ ప్రభువా, పిల్లలను కనుటకు నా భర్తకైనను నాకైనను అనుగ్రహింపబడలేదా? ఎవరికి నిషిద్ధమో, ఎవరికి ఫలమిచ్చుటకు బడిందో ఎవరికి నిషిద్ధమో వారు తన పాపములకు దుఃఖించుటకు నాకు బయలుపరచుము. లేదా మనమిద్దరము కోల్పోయిన ఎడల మన పాపమును భరించి నీ ఎదుట మౌనంగా ఉండినట్లు దీనిని మాకు బయలుపరచుము. మరియు యెహోవా ఆమె స్వరం విని ఉదయమున తన దూతను ఆమెకు పంపి ఆమెతో ఇట్లనను, నీవు పిల్లలు కనని గొడ్రాలవు, ఫలించుటకు నిషిద్ధమైన గర్భమువి. కానీ ఇప్పుడు ప్రభువు నీ స్వరం విని చూచెను, నీ కన్నీటితో నీ గర్భం తెరిచెను. నీవు గర్భవతి అయి కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టుదువు. ఎందుకంటే అతడు నీ ప్రభువునకు పరిశుద్ధుడు. అయితే అతడు ద్రాక్షరసపు ఫలములను రుచి చూడకుండానట్లును అపవిత్రమైన దేనిని తినకుండానట్లును జాగ్రత్త పడుము. తాను చెప్పినట్లుగానే ఆయన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించును. యెహోవా దూత ఈ మాటలు పలికినప్పుడు ఆయన ఆమెను విడిచిపోయాను. ఆమె తన భర్త యొద్దకు వచ్చి అతనితో ఇట్లనను, ఇదిగో నేను నా నోటి మీద నా చెయ్యి వేసుకుని నా దినములన్నీ నీ ఎదుట మౌనముగా ఉంటాను. ఎందుకంటే నేను గొప్పగా చెప్పుకొని నీ మాటలను నమ్మలేదు. ఈ దినమున యెహోవా దూత నా యొద్దకు వచ్చి నాకు చూపి ఇట్లనను, ఎలూమా, నీవు గొడ్రాలివి, కానీ నీవు గర్భవతివై కుమారుని కందువు. మనుయే తన భార్యను నమ్మలేదు. అతడు సిగ్గుపడి దుఃఖపడి పై గదిలోకి వెళ్ళి ప్రార్థించను. ఇదిగో దేవుడు మనలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వినుటకును తన దూత ముఖమును చూచుటకును నేను యోగ్యుడను కాను. అతడు ఇలాగ చెప్పుచుండగా ప్రభువు దూత అతని భార్య యొద్దకు మరలా వచ్చెను. ఆమె లోపలికి వచ్చెను. ఆ పొలం మానుయే అతని ఇంట్లో ఉంది. దేవదూత ఆమెతో ఇలా అన్నాడు, నీ భర్తను పిలువు, దేవుడు నా స్వరం వినడానికి అతన్ని అర్హుడని ఎంచాడు. ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను పిలిచింది. అతను త్వరగా పొలంలో ఉన్న అమ్మో దేవదూత దగ్గరికి వచ్చాడు. ఆ దేవదూత అతనితో, నీ భార్య దగ్గరికి వెళ్ళి నీ పనులన్నీ త్వరగా చెయ్యి అని అన్నాడు. కానీ అతను అతనితో, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. ప్రభువా, నీ వాక్కు నీ సేవకునికి నెరవేరునుగాక అని చెప్పి అతడు అలాగే జరుగునుగాక అని చెప్పెను. మరియు మానుయే అతనితో ఇలా అన్నాడు, నేను చేయగలిగితే నా ఇంట్లోకి ప్రవేశించి నాతో కలిసి భోజనం చేయమని నిన్ను ఒప్పిస్తాను. మరియు నువ్వు వెళ్ళేటప్పుడు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి నేను నీకు బహుమతులు ఇస్తానని తెలుసుకో. అప్పుడు దేవదూత అతనితో ఇలా అన్నాడు, నేను నీతో పాటు నీ ఇంట్లోకి రాను, నీ రొట్టె తినను, నీ కానుకలు తీసుకోను. ఎందుకంటే నువ్వు నీది కాని దానిలో బలి అర్పిస్తే నేను నిన్ను అనుగ్రహించలేను. మనుయే బండపై ఒక బలిపీఠం కట్టి బలులు దహన బలులు అర్పించాడు. మరియు అది జరిగింది. ఆ మాంసాన్ని కోసి పవిత్ర స్థలం మీద ఉంచినప్పుడు దేవదూత తన చేతిని చాపి తన దండం చివరితో దానిని తాకాడు. అప్పుడు బండ నుండి అగ్ని బయలుదేరి దహన బలులను దహించింది. ఆ దేవదూత పైకి వెళ్ళాడు. కానీ మనుయే మరియు అతని భార్య దానిని చూసి వారి ముఖాలు మీద పడి, మనం ఖచ్చితంగా చనిపోతాం, ఎందుకంటే మేము ప్రభువును ముఖాముఖిగా చూశాం. నేను ఆయనను చూచితిని గాని ఆయన దేవుని పరిచారకుడని తెలియక ఆయన పేరును అడిగాను. వచ్చిన దూత పేరు పదాయేల్. మరియు అది జరిగినది, ఆ రోజుల్లో ఎలూమా గర్భవతి అయి ఒక కొడుకుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతను పెద్దవాడై ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను ఫిలిష్తీయులు
ఆమెను అగ్నితో కాల్చివేసిరి, ఎందుకంటే వారు సంసోను వారిని చాలా అవమానించారు. ఆ తర్వాత సంసోను లోపలికి ప్రవేశించాడు, లేదా అజోత్ మీద కోపగించుకొని వారు అతన్ని లోపల బంధించారు. మరియు పట్టణాన్ని చుట్టుముట్టి ఇలా అన్నాడు, ఇదిగో ఇప్పుడు మన శత్రువు మన చేతికి అప్పగించబడ్డాడు, కాబట్టి ఇప్పుడు మనం కలిసి ఒకరినొకరు రక్షించుకుందాం. సంసోను రాత్రిపూట లేచి నగరం మూసివేయబడటం చూసి ఇలా అన్నాడు, ఇదిగో ఇప్పుడు ఈ ఈగలు నన్ను వారి పట్టణంలో బంధించాయి. ఇప్పుడు ప్రభువు నాతో ఉంటాడు. నేను వారి ద్వారాల గుండా వెళ్ళి వారితో పోరాడుతాను. మరియు అతను వెళ్ళి తన ఎడమ చేతిని ద్వారపు అడ్డంకి క్రింద ఉంచి దానిని కదిలించి గోడ ద్వారం పడగొట్టాడు. అతను ఒక ద్వారాన్ని తన కుడి చేతిలో డాలు కోసం పట్టుకున్నాడు, మరొకటి తన భుజాలపై వేసుకొని దానితో తీసుకెళ్లాడు. మరియు అతని వద్ద కత్తి లేనందున దానితో ఫిలిస్తీన్లను వెంబడించి దానితో 25,000 మందిని చంపాడు. మరియు అతని ద్వారం యొక్క అన్ని రక్షకులను పైకి లేపి ఒక పర్వతం మీద నిలబెట్టాడు. అతడు చంపిన సింహమును గూర్చియు ఫిలిస్తీన్లను కొట్టిన గాడిద దవడ ఎముకను గూర్చియు తన చేతుల నుండి బంధించిన బంధకములను తెంపి వేయుటను గూర్చియు అతడు పట్టిన నక్కలను గూర్చియు న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు సంసోను ఫిలిస్తీన్ల పట్టణమైన గెరారాకు వెళ్ళి అక్కడ దలీలా అనే వేశ్యను చూసి ఆమెను తనతో తీసుకువెళ్ళి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో సంసోను కళ్ళు దారి తప్పాయి, నేను అతనితో చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయాడు, ఫిలిస్తీన్ల కుమార్తెలతో కలిసిపోయాడు. నా సేవకుడైన యోసేపును అతను పట్టించుకోలేదు. అతను పరదేశంలో ఉండి తన సహోదరులకు కిరీటంగా మారాడు, ఎందుకంటే అతను తన సంతానాన్ని బాధపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు అతని దురాశ సంసోనుకు అడ్డంకిగా ఉంటుంది, మరియు అతని కలయిక అతని నాశనానికి దారితీస్తుంది. మరియు నేను అతని శత్రువులకు అతన్ని అప్పగిస్తాను, మరియు వారు అతనిని గుడ్డివానిగా చేయును. అయినప్పటికీ అతని మరణ గడియలో నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటాను. ఫిలిస్తీన్లపై ఇంకొకసారి అతని పగ తీర్చుకుంటాను. ఈ సంగతుల తర్వాత అతని భార్య తొందరపడి అతనితో, నీ బలాన్ని, నీ శక్తి దేనిలో ఉందో నాకు చూపించు, అప్పుడు నువ్వు నన్ను ప్రేమించావని నేను తెలుసుకుంటాను అని అన్నాడు. సంసోను ఆమెను 3 సార్లు మోసం చేసినప్పుడు, ఆమె ప్రతిరోజు అతనికి కోపం తెప్పించినప్పుడు 4వసారి అతను ఆమెకు తన హృదయాన్ని చూపించాడు, కానీ ఆమె అతన్ని బలవంతం చేసింది. అతను తాగి నిద్రపోయినప్పుడు ఆమె ఒక క్షురకుడిని పిలిచింది. అతను అతని 7 జడలు గొరిగించుకున్నాడు. అతని బలం అతని నుండి తొలగిపోయింది, ఎందుకంటే అతను ఆమెకు అలా వెల్లడి చేశాడు. మరియు ఆమె ఫిలిస్తీన్లను పిలిచింది. వారు సంసోనును కొట్టి అతన్ని గుడ్డివానిని చేసి చెరసాలలో వేయించిరి. మరియు అది వారి దినమున జరిగింది. విందు చేస్తున్నప్పుడు వారు సంసోనును ఎగతాళి చేయడానికి పిలిపించారు. మరియు అతను 2 స్తంభాల మధ్య బంధించబడి ఇలా ప్రార్థించాడు, నా దేవా, ప్రభువా, తండ్రులారా, ఈ ఒక్కసారి నా మాట విని ఈ ఫిలిస్తీన్లతో నేను చనిపోయేలా నన్ను బలపరచుము, ఎందుకంటే వారు నా నుండి తీసుకున్న ఈ కళ్ళను చూడటం నీ ద్వారా నాకు ఉచితంగా ఇవ్వబడింది. మరియు సంసోను ఇంకా ఇలా అన్నాడు, నా ప్రాణమా బయటకు వెళ్ళు, దుఃఖించకు, నా శరీరమా చనిపో, నీకోసం ఏడవకు, మరియు నీవు నన్ను బలపరచుము. అతను ఆ ఇంటి 2 స్తంభాలను పట్టుకుని వాటిని కదిలించాడు. అప్పుడు ఆ ఇల్లు దానిలో ఉన్నవారందరూ కూలిపోయారు. ఆ ఇల్లు చుట్టూ ఉన్న వారందరినీ చంపేసింది. వారి సంఖ్య 40,000 మంది పురుషులు, స్త్రీలు. సంసోను సహోదరులు దిగి వచ్చారు. అతని తండ్రి ఇంటి వారందరినీ అతనిని తీసుకొని పోయి అతని తండ్రి సమాధిలో పాతిపెట్టెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయెలుకు న్యాయాధిపతిగా ఉండెను. అధస్సుచీలు చట్టం ఆ విచారణను స్పష్టంగా తెలియజేయనివ్వండి. ప్రయోగాత్మక నాస్టమ్ మానిఫెస్ట్